యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరినీ నడిపించి బలపరిచి విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించుటకు కృప చూపించి నడిపించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. చాలా అద్భుతమైన విషయం. చాలామంది చక్కటి అవకాశం ఉంటుంది ఎర్లీ మార్నింగ్ లేచి ప్రార్థించడానికి, కానీ సద్వినియోగం చేసుకోరు. చాలామందికి అవకాశం లేకపోయినా కూడా మరి ఎంతో ప్రతికూల పరిస్థితి ఎదురైనా ప్రభువును స్తుతిస్తారు. మనకి ప్రకృతిలో చూసినట్లయితే కొన్నిటిని బట్టి కొంత అద్భుతమైన పాఠాలు మనం నేర్చుకోవచ్చు. గులాబీ పువ్వు చూస్తాం మనం ప్రకృతిలో, లిల్లీ పువ్వును చూస్తాం. ఈ గులాబీ పువ్వుకి లిల్లీ పువ్వుకున్న తేడా ఏంటంటే, గులాబీ పువ్వు అందరూ చూసినట్లుగా పగటి పూట వికసిస్తుంది. అందరికీ కనిపించే విధంగా పగలు అలా వికసిస్తుంది. సూర్యకాంతి వచ్చినప్పుడు చక్కగా ఆ వెలుగులో పగలు అందరూ చూస్తూ ఉండగా ఆ యొక్క గులాబీ పువ్వు అలా వికసిస్తుంది. అయితే లిల్లీ పువ్వు అంటే వల్లి పద్మం అంటాం కదా, ఆ లిల్లీ పువ్వు అలా కాదు. ముళ్ళ పొదల్లో ఉంటుంది, అది అందరికీ దూరంగా ఉన్నట్టు ఉంటుంది. ఆ లిల్లీ పువ్వు రాత్రి వేళలో వికసిస్తుంది, సువాసనిస్తూ ఉంటుంది. గమనించాలి, ఈ రెండు పువ్వులను బట్టి అద్భుతమైనటువంటి లెసన్ మనం నేర్చుకోవచ్చు. గులాబీ పువ్వు అందరూ చూస్తూ ఉండగా పగటిపూట వికసిస్తుంది. అలాగే లిల్లీ పువ్వు చూసినట్లయితే, ఆ వల్లి పద్మం చూసినట్లయితే ఎక్కడో ముళ్ళ పొదల్లో ఉంటుంది, కానీ అది రాత్రి వేళలో వికసిస్తుంది, సువాసనిస్తుంది. దేవునికి స్తోత్రం. చాలా అర్థం ఇందులో దాగి ఉంది. ఇలాగే బహిరంగంగా సంఘాల్లో చేరి పాడి ప్రభుని స్తుతించేటువంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ఇదే సమయంలో మరి భర్తలకు భయపడి, కొన్ని దేశాల్లో ప్రభుత్వాలకు భయపడి, మరి కొన్ని ప్రదేశాలు కొన్ని సిచ్యువేషన్లో ఎవరికి తెలియకుండా కనీసం పెదాలు కూడా మెదపకుండా రాత్రి వేళల్లో ప్రభుని ఆరాధించేటువంటి లిల్లీ పువ్వులు వంటి రహస్య క్రైస్తవులు మనకు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. ఒక మరి ముస్లిం సహోదరి, ఒక మహమ్మదీయ సహోదరి సాక్ష్యం చాలా అద్భుతంగా అనిపించింది. ఏంటంటే, ఆ సహోదరి భర్త ఇస్లాం మత కార్యక్రమాల్లో ఆసక్తి కలిగినటువంటి వాడిగా ఉండేటువంటి వాడు. కానీ ఈ సహోదరి మాత్రం ఆమె చదువుకుంటున్నటువంటి రోజుల్లో మరి క్రిస్టియన్ కాలేజెస్లో చదువుకోవటం వల్ల యేసుక్రీస్తు ప్రభువాన్ని రహస్యంగా అంగీకరించింది, యేసు ప్రభువాన్ని రక్షకునిగా స్వీకరించింది. కానీ వాళ్ళ ఇంట్లో ఎవరికి తెలియదు, ఈవెన్ తన భర్త కూడా తెలియదు. అలా అంగీకరించినటువంటి ఆమె రహస్యంగా ఆరాధనలో పాల్గొన్నటువంటి వారితో మరి మాట్లాడుతూ వచ్చిందనమాట. ఆరాధనలో పాలు పంచుకుంది రహస్యంగాను. ఆ రహస్యంగా ఆరాధనలో పాలు పంచుకుని ఒకరితో తన యొక్క అనుభవం చెప్పిందంట. ఆమె యొక్క అనుభవం ఏంటంటే, ఆమె మాటల్లో ఇలా చెప్తూ ఉంది, బహిరంగంగా యేసుక్రీస్తుని ఆరాధించడానికి నాకు వీల్లేదు, మీకులాగా ఎలుగెత్తి దేవుని నేను స్తుతించలేను, నేను దేవుని సందుకు వచ్చే అవకాశం లేదు, ఓపెన్గా దేవుని గురించి మాట్లాడలేను, గట్టిగా నోరు తెరిచి దేవుని స్తుతించలేను. కానీ నాకు ఒక్కటే అవకాశం ఉంది, ఏంటంటే నేను ఎర్లీ మార్నింగ్ లేచి ఉదయాన్నే కాలకృత్యాలు ముగించుకునే సమయంలో, అంటే ఎర్లీ మార్నింగ్ లేచి మనం స్నానం చేస్తాం కదా, బాత్రూంలోకి వెళ్తాం కదా, ఆ బాత్రూంలో స్నానం చేసేటప్పుడు ఆ షవర్ ఇప్పి లేకపోతే ఆ వాటర్ పట్టేటువంటి టైంలో ఆ సౌండ్ ఎవరికి వినపడదు కాబట్టి ఆ స్నానం చేసే సమయంలో మాత్రమే నేను ప్రార్థించగలుగుతాను.
అది ఎవరికి తెలియదు, నేను స్నానమే చేస్తున్నాను అనుకుంటారు. కాబట్టి ఆ సమయంలో నేను మాత్రమే ప్రార్థన చేయగలుగుతాను. అలాగే మరి ఈ యొక్క కుళాయి నీళ్లు విప్పేసి ఆ టబ్లో, ఆ బకెట్లో నీళ్లు పట్టినప్పుడు ఆ నీళ్లు సౌండ్ అందులో పడుతుంది. కాబట్టి ఆ కుళాయి నీళ్ళ సౌండ్ ఆ యొక్క బకెట్లో, ఆ టబ్లో పడుతున్నప్పుడు ఆ నీరుని విప్పేసి ఆ యొక్క శబ్దముతో నా స్తుతి స్వరాన్ని జతపరిచి ప్రార్థించడాన్ని బట్టి నా ప్రార్థన బయటికి వినపడదు. ఆ కుళాయి నీళ్ళ సౌండ్లో నా స్తుతి కలిసిపోతుంది. ఎవరికి తెలియకుండా ఆ కుళాయి నీళ్ళ శబ్దంతో కలిసి నేను స్తుతిస్తూ ఉంటుంటాను. ఈ విధంగా నాకు ఎప్పుడైతే జన సమూహంతో కలుస్తానో, లేకపోతే నా మాట ఎవరికి వినపడినటువంటి సందర్భాలు ఎప్పుడైతే ఎదురవుతాయో ఆ సందర్భంలో నేను దేవుణ్ణి నోరు తెరిచి మనసారా స్తుతి చేస్తూ ఉంటుంటాను. ఇటువంటి సందర్భాల్లో మాత్రమే నేను దేవుని స్తుతించగలుగుతాను. మిగతా సమయాల్లో నాకు అవకాశం లేదు, నేను స్తుతించలేను, నేను దేవుణ్ణి మహింపరచలేను. మీకులాగా ఇలాగ బహిరంగ ప్రదేశాలకు వచ్చి దేవుని ఆరాధించడానికి అవకాశం లేదు. చక్కగా దేవుని సందులో మోకరించి ప్రార్థించడానికి అవకాశం లేదు. ఈ విధంగా రహస్య ప్రదేశాల్లో, ఆ యొక్క మరి బాత్రూమ్, వాష్రూమ్లో నేను స్నానం చేసే సమయంలో ఆ కుళాయి నీళ్ళు ఇప్పేసి ఆ కుళాయి శబ్దంలో నా స్తుతి కలిపేస్తూ ఉంటుంటాను. ఇటువంటి గందరగోళ పరిస్థితులు ఎదురైనప్పుడే గాఢంగా నేను దేవుని స్తుతించగలుగుతూ ఉన్నాను అని చెప్పి ఆ సహోదరి మరి అద్భుతమైనటువంటి సాక్ష్యం చెప్పింది. హల్లెలూయా! అవును, ఆమె ఒక రహస్య లిల్లీ. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. రహస్య వల్లి పద్మం ఆమె. సహోదరి స్నేహితులారా, ఆ యొక్క లిల్లీ పుష్పం వంటి విశ్వాసుల నిమిత్తము, కమ్యూనిస్టు దేశంలో ఉన్నటువంటి సేవకుల నిమిత్తం ప్రార్థిస్తున్నామా? ప్రార్థిస్తావా? దేవునికి మొరపెట్టగలుగుతారా? నీవు అన్ని అవకాశం ఉండి దేవుని స్తుతించలేని స్థితిలో ఉన్నారా? ఈ సమయంలో మరి దేవుడిచ్చిన అవకాశాన్ని మనం ఎంతగా సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాం? అవకాశం లేనటువంటి వారు ఎంతగా ఆరాటపడుతున్నారు? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందామా? ప్రభుని మహింపరచడానికి ఇచ్చిన అవకాశాన్ని మరి నువ్వు ఎలా సద్వినియోగం చేసుకుంటూ ఉన్నావు? లేచే అవకాశం ఉండి లేవలేకపోతున్నారా? మంచాన్ని, మత్తుని జయించలేకపోతున్నారా? ప్రభు సన్నిధిలో సమయాన్ని గడపలేకపోతున్నారా? ఇది అద్భుతమైన అవకాశం, ఎర్లీ మార్నింగ్ దేవుని సన్నిధిలో గడపడం. మరి యొక్క అవకాశం లేక అనేక మంది బాధపడుతుంటే ఉన్న అవకాశాన్ని మీరు ఎలా ఉపయోగించుకోగలుగుతున్నారు? లేవలేకపోతున్నాను, అవ్వట్లేదు, కుదరట్లేదు, ఇలాగ ఎన్నో ప్రతికూల పరిస్థితుల్ని మీరు ఎదుర్కొంటూ ఉన్నారా? దయచేసి గమనించండి ప్రియులారా. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదే అనుకూల సమయం, ఇదే అద్భుతమైన అవకాశం. డిసైడ్ చేసుకోండి. ఈ యొక్క నూతనమైనటువంటి సంవత్సరంలో ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లో నేను 4 గంటల తర్వాత లేవను. ఖచ్చితంగా 4 గంటల కంటే ముందే లేచి దేవుని సందులో మోకరిస్తాను, దేవుని సందులో మహింపరుస్తాను. దేవుడు నాకు స్వేచ్ఛనిచ్చాడు, దేవుడు నాకు అవకాశాన్ని ఇచ్చాడు. నేను ఎర్లీ మార్నింగ్ లేచి చక్కగా ప్రార్థించుకోవచ్చు. ఏ ఆటంకాలు లేవు, ఏ సమస్యలు లేవు, ఏ అడ్డుబండ లేవు. నా స్వరము వినపడేలాగా నేను స్తుతించవచ్చు. దేవా, నాకు ఇచ్చిన ఈ యొక్క మంచి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు దేవా. మరి బహిర్గతంగా నేను స్తుతించే అవకాశం ఇచ్చావు, ఈ అవకాశాన్ని నేను కోల్పోను అని చెప్పి నిర్ణయం తీసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్.